ప్రభాస్ ఏంటి భయ్య ఇలా చేస్తున్నాడు? ప్రభాస్ చేసే పనులకు ఆయన ఫ్యాన్స్ ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు. మరి ఇంతకీ విషయం ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓపిక తెచ్చుకుని ఈ వీడియో 2 నిమిషాలు అయితే లాస్ట్ వరకు చూడండి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తెచ్చి నిర్మిస్తూ ఉన్నారు. విష్ణు ఈ సినిమాలో తిన్నుడు అనే పాత్రలో అయితే కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో అయితే షూటింగ్ జరుగుతోంది. కన్నప్ప భక్తి సినిమా కాదని ఇది ఒక చరిత్ర అని మంచు విష్ణు ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా పర్వాలేదనిపించుకుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రలు అయితే కనిపిస్తూ ఉన్నారు. అలాగే కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి వాళ్ళు మెయిన్ పాత్రలు అయితే కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను అయితే ఈ సినిమా టీం రిలీజ్ చేశారు. ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అయితే పోషిస్తూ ఉన్నాడు. దీనికి కారణం ప్రభాస్ ఇప్పటికే చాలా సినిమాలకు కమిట్ అయ్యారు. సో దీంట్లో మెయిన్ రోల్ చేస్తే వాటికి టైం ఉండదని చెప్పేసి దీన్ని అయితే రిజెక్ట్ చేసి ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించి లుక్ ను కూడా ఈ సినిమా టీం రిలీజ్ చేసింది. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ ను కన్నప్ప టీం అయితే రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ లుక్ పై నెటిజన్లు చాలా కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు భయ్య. కొందరు ఈ పోస్టర్ చాలా బాగుందని కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం ప్రభాస్ లుక్ ఆశించిన స్థాయిలో లేదంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం కన్నప్ప టీం నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ లుక్ మాత్రం సోషల్ మీడియాలనే షేక్ చేస్తోంది. సో ఇది గైస్, మరి ఈ లుక్ చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. 100K ఫాలోవర్స్ కు చాలా దగ్గరలో ఉన్నాం. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.